నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింతపల్లి సాయి నగర్ వీధిలో మంచినీళ్లు అందజేయండి మహాప్రభో. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం సాయి నగర్ వీధిలో గత కొన్ని నెలలుగా త్రాగునీటితో సమస్యతో బాధపడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో సాయి నగర్ ప్రజలు ఖాళీ బిందెలతో ర్యాలీ చేసి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బయటిచి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సాయి నగర్ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ నామమాత్రగా తాగు నీటి కొళాయిలు వేశారని, ఆ కొలయాల నుంచి నీరు రావట్లేదని పంచాయతీ అధికారులకు, పంచాయతీ ప్రతినిధులకు, మండల అధికారులకు తెలియపరిస్తే మంచినీరు ట్యాంకులు పంపిస్తామని చెప్పి అవి ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియకుండా చేస్తున్నారు. మాకు మంచి నీళ్లు కావాలి మహాప్రభువు అని అడిగితే డబ్బులు ఇస్తే మీకు మంచి నీళ్లు ఇస్తాము అని అంటున్నారని మహిళలు ఆందోళన చెందుతున్నారు. మేమంతా కూలి పని చేసుకునే వారు తెల్లవారితే 7 గంటలకు కూలి పనులకు బయలుదేరి వెళతాము. మా వీధిలో ప్రతి ఇంటికి వీధి కొళాయి ద్వారా నీళ్లు వచ్చే ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి మంచి నీరు కొళాయిలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయి నగర్ వీధికి త్రాగునీటి సదుపాయం కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజన సంఘ నాయకులు, సాయినగర్ ప్రజలు పాల్గొన్నారు. కుమార్ నా పేరు. సాయినగర్ వీధి, సాయినగర్ వీధిలోని వీధిలో కొల వేశారు సార్. కొల వేసిన తర్వాత ఆ కొల నీళ్ళు ఒక్కరోజు రావట్లేదు సార్. రాకుండా 10 రోజులు 20 రోజులు అయిపోతుంది సార్. అప్పుడు దాకా నీళ్ళు లేకుండా మాకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేకుండా అలా ఉండిపోతున్నాం సార్. ఇప్పుడు నీళ్ళు లేకుండా తిండి ఉన్నా సార్ ఏం చేస్తాం సార్? కూలికాయలు వెళ్తాం, బియ్యం అయితే తెచ్చుకుంటాం, కూరగాయలు తెచ్చుకుంటాం, కానీ నీళ్ళు లేకుండా, మంచినీళ్ళు లేకుండా మేము ఎలా తింటాం సార్? మంచినీళ్ళు ఉంటేనే కదా వండుకుంటాం సార్. మేము మంచినీళ్ళు లేకుండా వండుకోలేము కదా. ఆ పరిస్థితి ఉంది మాకు. అలాంటి పరిస్థితి మాది ఇలా ఉంటేనమాట. మీరు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఎప్పటి నుంచి? మాకు ఒక 10 రోజులు అవుతుంది సార్ నీళ్ళు రాకుండా. 10 రోజులకి నీళ్ళు లేవు సార్. మాకు నీళ్ళు లేకుండా లేకున్నాం సార్. ఇన్ని బాధలు పడుతున్నాము, ఇన్ని గంటలు పడుతున్నాం అన్నమాట. పంపించిన ఒక వీధి మేరీ సాయినగర్ వీధి బాయ్స్ హాస్టల్ బ్యాక్ సైడ్ అక్కడ బోర్ కూడా వేశారు. ఆ బోర్ వాటర్కి అసలు రానే రాదు. అసలు ఎప్పుడు వెళ్ళి కొట్టినా ఒక బిందెకి నుంచి రాదు. అలాంటి మేము ఎలా బ్రతుకుతాము? ముందు రోడ్లకైతే వస్తారండి, ప్రతి వాళ్ళు వస్తారు, వేస్తారు, వేయండమ్మా అని అవసరానికి అందరూ వచ్చి పంపుతారు. కానీ మామూలుగా అయితే నీళ్ళు సమస్య పట్టించుకోరు, ఏ సమస్య పట్టించుకోరు. చింతపల్లిలో సాయినగర్ వీధి అంటేనే ఎవరు పట్టించుకోరు. మాకు ఇల్లు అనేది రేషన్ కార్డులు అనేవి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మాకు అది ఇప్పటికి రాలేదు. ఓట్లకైతే పొలం అని వస్తారండి, మాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఇప్పుడు దాకా లేదు మాకు అసలు. మీరు చెప్పారమ్మా పంచాయతీ అధికారి, కానీ పంచాయతీ ప్రతి దానికి చెప్తూనే ఉన్నామండి. ప్రతిసారి వస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు రావాలి మేము సార్ చెప్పండి? వస్తూనే ఉన్నాం. మేము పనులు మానుకొని మా కూలికి వెళ్తే కుండాడుతుందండి, లేకపోతే లేదు. రోజు కూలికి వెళ్ళాలి, బియ్యం తెచ్చుకుంటాము. నీళ్ళు లేకపోతే ఎలా తింటాం చెప్పండి వండుకొని? ఈసారి కొంచెం ప్రభుత్వం వచ్చింది, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం లాభం అండి? మాకు శుభ్రంగా చూడనప్పుడు ఎందుకు సార్? రానే రాదు. లేకపోతే పక్కనే ఏంటి ప్రాబ్లం? ఏంటండి మాకు నీళ్లు కూడా రావు, ట్యాంకుల్లో లేవు నీళ్లు, ఇల్లులు సరిగా లేవు, గుడిసెల్లో ఉంటున్నాం మేము. అలాంటి రోడ్డు లేదు, ఒక రేషన్ కార్డులు ఇవ్వరు, ఏ ఉపాధి పనులు కార్డులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు మాకు. అలాగ ఉంటున్నాం. కాదమ్మా, ఇంటిని కొల చేశారు కదా అక్కడ సాయినగర్ వీధిలో. సాయిబాబా అంటే సాయిబాబా గుడి ట్యాంకుల నుంచి ఇలాగ మేము మామూలుగా తవ్వాము.
అయితే అక్కడ నుంచి ఆటోలు వెళ్తున్నాయి, పెద్ద పెద్ద లారీలు ఇల్లులు కడుతున్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఇల్లు ఒకరికి వచ్చింది, అక్కడ నుంచి మెట్లు ఇసుక అన్నీ వెళ్తున్నాయి. టాటర్ ఎందుకు ఎక్కదండి? ఎందుకు ఎక్కదు టాటరు? ఎక్కుతుంది. మీకు ఏది వీధి కొలాలు పనిచేయట్లేదా? మాకు కొల్లయ్యే లేదు, ఆ వీధికి కొల్లయ్యే లేదు, మాకు కొల్లయ్యే ఇవ్వలేదు. మాకు రోజు 2 రోజులకు ఒక ట్యాంక్ వచ్చినా పట్టుకుంటాం, మా వీధికి సరిపోతాయి. ఎన్ని ఇల్లులు ఉంటాయి? 20 ఇల్లులు ఉంటాయి మాకు. సరే. చింతపల్లి మేజర్ పంచాయతీ అయినటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయినగర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ మేజర్ ఇష్యూ ఈ మంచినీటి సమస్య ఉంది. ఈ సమస్య పైన నెలల తరబడి ఈరోజు అధికారులకు విన్నవిస్తున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈరోజు ఆ సమస్య మీద కూడా ఈరోజు ఇక్కడ మండల ఆఫీసులో ధర్నా అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ మంచినీరు, రోడ్డు, కరెంటు వంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకి వచ్చేటటువంటి ప్రాథమిక హక్కు, ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఉండాలి. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ సాయినగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యను ఎలా తీర్చాలి అన్న ఉద్దేశంతో స్థానిక అధికారులు పనిచేయాలి. అదే కాకుండా దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ 10 లక్షల రూపాయలు వెంటనే ఖర్చు పెట్టి నీటి సమస్య పరిష్కారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ట్యాంకర్ ద్వారా ప్రతి నిత్యం వాళ్ళు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి నీరు అందేలాగా చర్యలు చేపట్టాలి. లేదంటే లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ మండల ఆఫీసులోనే ధర్నా కూర్చొని అన్నీ కూడా టెంట్ వేసి కూర్చునేటటువంటి పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీరు అనేది, తాగునీరు అనేది చాలా అవసరం. కాబట్టి పంచాయతీ అధికారులు ఆ విధంగా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.